నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. ఏపీ కొత్త పోలీస్ బాస్ ఎవరు? రేసులో ఉన్నదెవరు? కూటమి ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చేది ఎవరికి? డీజీపీ ద్వారకా తిరుమలరావు రిటైర్మెంట్ దగ్గర పడుతున్న కొద్దీ పోలీస్ బాస్ ఎవరనే ఉత్కంఠ ఊపందుకుంది. డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందా? కన్ఫర్మ్ చేసేసిందా? లేదంటే తిరుమలరావునే కంటిన్యూ చేస్తుందా? ఏపీ పోలీస్ కొత్త బాస్ ఎవరు? రేసులో ఉన్న అధికారులెవరు? సర్కార్ కసరత్తు చేస్తుందా? ఫైనల్ చేసిందా? డీజీపీగా తిరుమలరావునే కంటిన్యూ చేస్తుందా? ఏపీ ప్రస్తుత డీజీపీగా ఉన్న సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తిరుమలరావు ప్రస్తుతం డీజీపీతో పాటుగా ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత ఆర్టీసీ ఎండీ పోస్టులో కొనసాగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి డీజీపీ ఎవరనే ప్రశ్నకు ప్రముఖంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సర్కార్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. డీజీపీ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హరీష్ కుమార్ గుప్తా. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తున్న ఆయన గతంలోనూ డీజీపీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆయన ఆ పోస్టులోనే కొనసాగారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం హరీష్ కుమార్ గుప్తా స్థానంలో సిహెచ్ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు రిటైర్మెంట్ సమీపిస్తుండటంతో మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకు ఛాన్స్ ఇస్తారనే వార్త పోలీస్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే సీనియారిటీ ప్రకారం చూసుకుంటే 1991 బ్యాచ్ కు చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నారు. హరీష్ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఓ వివాదంతో విచారణను ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విచారణను నిలిపివేసింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావునే కొనసాగిస్తారనే టాక్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో వినిపిస్తోంది. ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదు. ఎన్ని గాసిప్స్ మధ్య సీనియర్ ఐపీఎస్ రవిశంకర్ ఐఎన్ఆర్ పేరు కూడా డీజీపీ రేసులో తెర మీదకొచ్చింది. సాధారణంగా సీనియారిటీ, సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకుని డీజీపీని ఖరారు చేస్తారు. అన్ని సమీకరణలు పరిశీలించాక విజయనగరం జిల్లాకు చెందిన హరీష్ కుమార్ గుప్తా వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారనేది బలంగా వినిపిస్తోన్న టాక్. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి తిరిగొచ్చిన తరువాత డీజీపీ నియామకంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.